దేవుడా, నీ ఆశీస్సులతో నేననుకున్న విధంగా పారాయణ పూర్తి చేశాను. ఇక నా కొడుకు కోడలు చేస్తున్న దాంపత్య వ్రతం కూడా పూర్తయిపోయి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య అపార్థాలన్నీ తొలగిపోయేలా నువ్వే దీవించాలి స్వామి. వేద, అమ్మా, అత్తయ్య, జాగ్రత్త, మెల్లగా. లలిత, వెళ్ళి జ్యూస్ తీసుకురామ్మా. ముందత్తయ్య గారికి కాల్ చేయండి. అక్కడ వ్రతం ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలి. చేస్తాళ్లే వేదా, ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా జ్యూస్ తాగు. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. అసలు నిలబడ్డానికి కూడా శక్తి ఉందా నీకు? అది కూడా లేదు. ఇవ్వమ్మా. ఈవిడ గారు అనుకున్నది సాధించేశారు. ఇక్కడ పారాయణం పూర్తయిపోయింది అంటే అక్కడ వ్రతం కూడా పూర్తయిపోయి ఉంటుంది. ఇంక చేసేదేం లేదు. ఛ! మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత పట్టుదలగా పూజ చేయటం ఏంటత్తయ్యా? మీకేమన్నా అయితే మేమంతా ఏమవ్వాలి? నాకేం కాదులే శ్రీకర్. నా కుటుంబం వల్ల నాకు సంతోషం ఎప్పుడూ ఉంటుంది. నా కుటుంబమే నాకు బలం. నా కుటుంబం కోసం నేను ఆ మాత్రం చేయలేనా? అయినా రాను రాను నువ్వు చాలా మొండిదాని అయిపోతున్నావు వేదా. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. తర్వాత తీరిగ్గా కోపడొచ్చు గాని ముందు అత్తయ్య గారికి ఫోన్ చేసివ్వండి. మనం అమ్మకి ఎంత చెప్పినా చివరికి అమ్మ అనుకున్నదే జరుగుతుంది నాన్న. అనవసరంగా డిస్కషన్స్ ఎందుకు? నాయనమ్మకు ఫోన్ చేసి మాట్లాడమని చెప్పు. అక్కడ వ్రతం అయిపోయిందని తెలిస్తే నాన్నమ్మ హెల్దీ అయిపోతుంది. ఇలా ఇవ్వండి, అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. అమ్మగారు, ఫోన్ వచ్చింది. హలో, అత్తయ్య గారు, చెప్పమ్మా. మన అభిరాహుల దాంపత్య వ్రతం ఎలా జరిగిందత్తయ్యా? అంతా అనుకున్నట్టే సవ్యంగా జరిగిందా? వాళ్ళెలా ఉన్నారు? ఒకరి మీదొకరు ప్రేమతోనే ఉన్నారా? ఇంకా ఏం గొడవలుండవు కదా? ఏం మాట్లాడరేంటత్తయ్యా? ఏం చెప్పమంటావు కోడలా? దాంపత్య వ్రతం పూర్తి కాకుండానే ఆగిపోయింది. ఆగిపోయిందా? ఏమంటున్నారు అత్తయ్య? వ్రతం ఆగిపోయిందా? ఏం జరిగింది అత్తయ్య అసలు? వ్రతం ఆగిపోయింది. అయితే ఐరేంద్రి ఏదో చేసే ఉంటుంది. ఏదైతేనే మొత్తానికి వ్రతం ఆగిపోయింది. అమ్మయ్యో! ఎలా జరిగింది అంటే ఏం చెప్పమంటావు? దీనంతటికీ కారణం నీ కోడలు అభినే.
ఏంటి అభి వల్ల వ్రతం ఆగిపోయిందా? అసలేం జరిగిందత్తయ్యా? అసలు ఏమైందంటే నోర్మై! అసలు తనకిది ఎంతో ముఖ్యమైన వ్రతం. దీని మధ్యలో ఆపితే ప్రమాదం. ఈ వ్రతాన్ని భంగం చేయకూడదని శిశువంత కూడా లేదు. నువ్వు తన గురించి చెప్పింది విని తను అందరితో కలిసిపోవడం చూసి అభి చాలా మంచి అమ్మాయి అనుకున్నాను. కానీ బొత్తిగా నిలకడలేని మనస్తత్వం తనది. అందుకే ఈ ఇంటికి కోడలిగా తను సరిపోదమ్మా. కోడలిగా చేసుకునే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకోమంటారు. అందుకే నువ్వే తొందరపడే నిర్ణయం తీసుకోవడం వల్లే ఇదంతా జరిగింది. నీ నిర్ణయం వల్లే తన ఇంటికి కోడలిగా వచ్చింది. నీ కొడుకు జీవితాన్ని నువ్వే నాశనం చేసినట్టయింది. ఇక వాళ్ళ జీవితం గురించి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఏ పూజ అయినా వ్రతమైనా మనస్ఫూర్తిగా చేస్తేనే ఫలితం వస్తుంది. ఆయనకు అసలే ఇష్టం లేదు. ఇంకా వ్రతం ఏం ఫలిస్తుంది? రాహుల్ లేకపోతే ఏమి? నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో. ఎన్ని ఆటంకాలొచ్చినా రాహుల్తో కలిసి వ్రతం జరుపుకుంటా అని నాకు మాటివ్వు. రాహుల్ బాబు, ఏమండి? ఆగండి, నేను చెప్పేది వినండి. ఎవరో మిమ్మల్ని చంపాలని చూశారండి. నిజమండి.